కనకాంబరం మొక్కకి ఎక్కువ పూలు పూయాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ 3 టిప్స్ పాటిస్తూ అలాగే ఈ ఫెర్టిలైజర్ కనుక ఇచ్చారంటే చెట్టు నిండా కూడా ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుందండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదండి, కనకాంబరం మొక్కలు ఎంత బాగా పూసాయో. ఈ కనకాంబరం మొక్క ఎండ వాతావరణాన్ని అయితే ఎక్కువగా ఇష్టపడుతుందండి. సంవత్సరం అంతా కూడా పూలు పూస్తూ ఉంటాయి. నా దగ్గర కనకాంబరం మొక్కలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఆరెంజ్ కనకాంబరం అండి. ఇది హైబ్రిడ్ వెరైటీ. ఇక్కడ ఎల్లో కనకాంబరం అండి, ఇది కూడా హైబ్రిడ్ వెరైటీయే. దీన్ని మనకి సీడ్స్ అనేవి రావు. ఇది వచ్చేసి పింక్ అండి, దీనికైతే సీడ్స్ వస్తాయండి. ఇది వచ్చేసి నాటు వెరైటీ కనకాంబరం, దీనికి కూడా సీడ్స్ వస్తాయి. అలాగే ఇది వచ్చేసి సౌందర్య కనకాంబరం అండి, దీనికి కూడా సీడ్స్ రావు, స్టెమ్తోనే ప్రాపగేట్ చేసుకోవాలి. ఫస్ట్ టిప్ వచ్చేసి కనకాంబరం మొక్కకి ఎప్పుడు ఎండ తగిలే ప్రదేశంలోనే పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి. మనము పూలు ఎంత బాగా హార్వెస్ట్ చేస్తూ ఉంటే అంత బాగా ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్లవర్స్ అనేవి హార్వెస్ట్ చేసుకుంటూ సీడ్ పాట్స్ అనేవి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ అండి, వాటర్ అండి. వాటర్ అనేది టాప్ సాయిల్ డ్రై అవుతుందో అప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వాలి. ఓవర్ వాటరింగ్ ఇచ్చారంటే ఫంగస్ లాగా వచ్చి కింది నుంచి కొమ్మలు ఎండిపోతూ ఉంటాయండి. ఈ కనకాంబరం మొక్కకి ఇసుక శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత డ్రైన్ హోల్స్ ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి. తర్వాత ప్లాంట్కి ఎప్పటికప్పుడు మిల్లీబగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వారానికి ఒక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి. పూలు ఎక్కువగా పూయాలి అంటే కావాల్సింది ఫెర్టిలైజర్. కాబట్టి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మంచి ఫెర్టిలైజర్ అనేది ఇవ్వాలండి. ఇప్పుడు నేను మా కనకాంబరం మొక్కలకి ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నానో చూపించేస్తానండి. ఇది చూసారు కదండి, ఇది వచ్చేసి రాక్ పాస్పేట్ అండి. బోన్ మీల్ వాడడానికి ఇష్టపడని వాళ్ళు ఈ రాక్ పాస్పేట్ని వాడుకోవచ్చండి. 1 లీటర్ వాటర్ తీసుకున్నానండి. 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ రాక్ పాస్పేట్ అండి. అలాగే ఇది వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ అండి. ఈ హ్యూమిక్ యాసిడ్ కూడా 1 ml తీసుకొని ఈ రాక్ పాస్పేట్ వేసుకున్నాం కదా, ఈ 1 లీటర్ వాటర్లో 1 ml అయితే వేసేస్తున్నానండి. ఇది ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి. అలాగే మనకు రూట్స్ బాగా డెవలప్ అయితేనే ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది. ప్లాంట్ గ్రోత్ బాగుంటేనే ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని బాగా కలుపుకొని మనం కనకాంబరం మొక్కలకైతే 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చండి. మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా అంటే సాలిడ్ రూపంలో ఇచ్చినా లిక్విడ్ రూపంలో ఇచ్చినా ఇలాగా సాయిల్ అనేది టాప్ సాయిల్ అనేది ఎప్పుడు కూడా లూజ్ చేసుకోవాలండి. ఇలా లూజ్ చేయడం వల్ల రూట్స్కి ఆక్సిజన్ అనేది బాగా అందుతుంది. అలాగే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ కూడా చాలా చక్కగా తీసుకుంటుంది. ఇలాగా ఒక్కొక్క ఫెర్టిలైజరు వారం 10 రోజులకు ఒకసారి మార్చి ఇస్తూ ఉండండి. ఎప్పుడు ఒకే రకం ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకు అంత మంచి రిజల్ట్ అయితే ఉండదండి. ఎందుకంటే ఒక్కో ఫెర్టిలైజర్లో ఒక్కో రకం అంటే వేరే పోషకాలు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఫెర్టిలైజర్స్ అనేవి మార్చి ఇస్తూ ఉండండి. కనకాంబరము మొక్కల ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. ఎలాగా అనేది మన ఛానల్లో అయితే వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి చూడండి. పెస్ట్ ఇంకా ఫంగస్ గురించి మాట్లాడుకుందామండి. మనకి వైట్ ఫ్లైస్ తెల్లదోమ ఎక్కువగా వస్తూ ఉంటుందండి. అలాగే పిండి నల్లి మీలీబగ్స్ అయితే మనకి వర్షాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయండి. చిగుర్లు వచ్చే చోట, మొగ్గలు పువ్వులు వచ్చే చోట పిండి నల్లి పడుతూ ఉంటుందండి. కొత్త చిగుర్లలో ఆకుల్లో ఉండే రసాన్ని పీల్చుకొని మొక్కల్ని నిర్జీవంగా చేస్తాయి. పిండి నల్లి పోవడానికైతే గంజి ద్రావణం బాగా పనిచేస్తుందండి. ఇంకా వేరుకుళ్ళు, రూట్ రాట్ అయితే వస్తుంది. అవి ఫంగస్ కారణంగా అయితే వస్తుందండి. నాటు కనకాంబరాలలో ఎక్కువగా వస్తుంది వేరుకుళ్ళు. వేరుకుళ్ళు వస్తే సడన్గా మొక్క అంతా వడలిపోయి చనిపోతుందండి. అలాగా వేరుకుళ్ళు రావడానికి మెయిన్ రీజన్ ఓవర్ వాటర్ ఇవ్వడం లేదా వర్షాలు బాగా ఎక్కువగా పడినప్పుడు కంటిన్యూగా తడిగా ఉంటే రూట్ రాట్ అయితే వస్తుందండి. దీనికోసం అయితే నేను సాఫ్ ఫంగిసైడ్ అయితే వాడతానండి. 2 grams సాఫ్ ఫంగిసైడ్ని 1 లీటర్ వాటర్లో వేసుకొని మొక్క మొదట్లో పోయాల్సి ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్